హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. అందరి ఇళ్లలో కూడాను బయటికి ఎక్కడెక్కడికి వెళ్దామా అని చెప్పేసి అనుకుంటా ఉన్నారు. మేము కూడా అలాగే అనుకున్నామండి. ఎండ లేదు, ఏమీ లేదు. సరే అని చెప్పని బ్యాగులో బట్టలు అయితే సర్దేసుకున్నామండి. ఇక బయలుదేరాము. తెలంగాణ సైడ్ అయితే వెళ్ళిపోయామండి ఈసారి అయితే. అక్కడైతే స్వర్ణగిరి టెంపుల్ కొత్తగా కట్టారండి. ఆ టెంపుల్ని అయితే ఎప్పటి నుంచో చూద్దామని చెప్పేసి అనుకుంటా ఉన్నాము. ఇక చలో తెలంగాణ అనుకొని బయలుదేరేసి అయితే వెళ్ళిపోయామండి స్వర్ణగిరి టెంపుల్ని చూస్తానికని. చూస్తున్నారు కదా, అదేనండి స్వర్ణగిరి టెంపుల్. చూస్తానికైతే చాలా బాగుండింది, ప్రశాంతంగా అయితే ఉండింది. మేమైతే మిట్ట మధ్యాహ్నం వెళ్ళామండి. కాళ్ళు అయితే మాత్రం బాగా కాలిపోయినాయి. మాకైతే మీరైతే పొద్దున్నే ప్లాన్ చేసుకోండి, హ్యాపీగా ఉంటుంది. మా చెక్కి చూడండి ఎలా వెళ్ళిపోతా ఉందో ఫాస్ట్గా మెట్లయితే ఎక్కి. నాకైతే ఆ ఎండలో నడిచి కాళ్ళంతా మాడిపోతూ ఉన్నాయండి. అయినా సరే పర్వాలేదు, స్వామిని చూద్దామని చెప్పని చిన్నగా బయలుదేరేసి అయితే వెళ్ళానండి. చూస్తున్నారు కదా, మనం మెట్లెక్కే దగ్గర అయితే చుట్టూ తిరుపతి కొండ మీద ఏ విధంగా అయితే విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయో అలాగే చిన్న చిన్న మండపాల్లో విగ్రహాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి. కింద అయితే కాళ్ళు కాలిపోయినాయి అన్నాను కదండి. మెట్లెక్కే దగ్గర మాత్రం చల్లగా హ్యాపీగా ఉండింది. ప్రశాంతంగా అయితే ఎక్కేసాం పైకి అయితే మేము కూడాను. ఇక లోపలికైతే స్వామివారిని దర్శించుకోవాలి. ఆ తర్వాత అయితే మీకు వీడియో మొత్తం కూడాను షూట్ చేస్తాను. ఎందుకంటే స్వామివారిని అయితే తీయడానికి పైన అయితే పర్మిషన్స్ లేవండి. చుట్టూ అయితే తీసుకోవచ్చు కాబట్టి మీకు చుట్టూ ఉన్న ప్లేసెస్ అయితే చక్కగా ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తూ ఉంటాను. మీరు కూడా చూసేయండి. నా ద్వారాగా మీరు కూడాను వెళ్ళినట్టే ఫీల్ అయిపోయి చూడండి. చక్కగా చూస్తున్నారు కదా, టెంపుల్ చూసారా ఎంత బాగుండిందో. స్వర్ణగిరి టెంపుల్ అండి, ఇదేనండి కొండపైన అయితే ఉంటుంది ఇది. చూస్తున్నారు కదా, ఇంకా కొన్ని కట్టడాలు అయితే కడతా ఉన్నారండి. పక్కన ఆంజనేయ స్వామి వారి విగ్రహాలు అవి అయితే కనుక. మేమైతే దర్శనానికి వెళ్ళడం కోసం ఫోన్ అవి అయితే కనుక పక్కన కౌంటర్ ఉందండి. కౌంటర్లో ఫోన్స్ అవి పెట్టేసేసి స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళిపోయామండి. మేము వెళ్ళే టయానికైతే నైవేద్యం జరుగుతూ ఉంది స్వామివారికి. అది అయిపోయిన తర్వాత స్వామివారిని అయితే దర్శించేసుకున్నాం మేము కూడాను చక్కగాను. ఫోన్ లేదు కదండి, తీయకూడదు కాబట్టి లోపలైతే లేదు, బయట అయితే చూపిస్తూ ఉన్నాను. చూడండి ఎంత బాగుండిందో కదా. చుట్టూ ప్లేసెస్ కూడా చాలా బాగున్నాయి. గుడి అయితే చాలా బాగుండిందండి చూస్తానికి. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. కాళ్ళు మాత్రం కాలుతూ ఉన్నాయండి. చూస్తున్నారు కదా ఎంత బాగుండిందో టెంపుల్ అయితే. మీరు కూడా ఒకసారి చూసేయండి, చుట్టూ చూపించేస్తాను మీకు కూడాను. ఎప్పుడు ఒకే రకమైన టెంపుల్స్ కాకుండా చుట్టూ అలా మీరు కూడా వెళ్తూ ఉండండి. అదిగోండి అదైతే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అండి. ఇంకా కొన్ని కట్టడాలు కడతా ఉన్నారని చెప్పాను కదండి. అదైతే దర్శించుకొని అక్కడి నుంచి చిన్నగా మేమైతే అక్కడ విష్ణుమూర్తి అవతారం అయితే నీళ్ళ మధ్యలో అయితే ఉందన్నారండి. అదైతే చూస్తానికని వెళ్తూ ఉన్నాను. నేను కూడా ఫస్ట్ టైమేనండి వెళ్ళడము చూస్తానికి. ఇంతవరకు నేను కూడా ఎప్పుడూ చూడలేదు, ఈ టెంపుల్ని చూడలేదు, ఏమీ చూడలేదు. తెలిసిన వాళ్ళు చెప్పారు అందుకని వెళ్ళానండి. చూస్తున్నారు కదా ఎంత బాగుండిందో. ఇదిగోండి ఇదైతే గోశాలండి. ఇక్కడైతే గోవులు అయితే ఉన్నాయి. అందరూ కూడాను వాటికైతే గడ్డి అవి కూడా పెడతా ఉన్నారు. ఆ తర్వాత అదిగో చెప్పాను కదండి, ఇదైతే నైట్ అయితే విద్యుత్ దీపాలు అయితే వేస్తూ ఉంటారండి. చూస్తానికైతే చాలా బాగుండిద్ది. మేము పగలెళ్ళాం కాబట్టి ఎండలో కనిపిస్తుంది. నైట్ అయితే చక్కగా లైటింగ్ అంతా వేస్తారంటండి. చూస్తానికైతే చాలా బాగుంటుందని చెప్పారు. మేము నైట్ వెళ్ళలేదు కాబట్టి మార్నింగే వెళ్ళాము. అవిగోండి ఆ కట్టడాలు చూసారా ఎంత బాగున్నాయో. చక్కగా చుట్టూ కూడాను మీరు కూడా వెళ్ళినప్పుడు దర్శించుకోండి చక్కగా. ఇంకా కొన్ని జరుగుతూ ఉన్నాయండి. చుట్టూ వ్యూ అయితే మాత్రం చాలా బాగుండింది, ప్రశాంతంగా అయితే ఉండిందండి. మీరు కూడా ఈసారి వెళ్ళినప్పుడు తెలంగాణ సైడ్ వెళ్తే మాత్రం దర్శించుకోండి స్వర్ణగిరి నుంచి యాదగిరి గుట్ట కూడాను చాలా తక్కువ దూరంలోనే ఉంటుంది. స్వర్ణగిరిని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి ఒకేసారి యాదగిరి గుట్ట అలాగే స్వర్ణపురి ఉంది చూసారా, సురేంద్రపురి అనేది, అది కూడా చూసేసుకోవచ్చండి. ఒకసారి 3 టెంపుల్స్ని ఒక్కసారి మనం ప్లాన్ అయితే చేసేసుకోవచ్చు. అన్ని దగ్గరలోనే ఉంటాయి కాబట్టి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కింద అయితే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని అయితే కొడితే మీకు అన్ని వీడియోస్ అయితే అందుబాటులో ఉంటాయండి. చూస్తున్నారు కదా, స్వామివారిని మీరు కూడా ఒకసారి దర్శించుకోండి. కింద హైప్ బటన్ ఉంటుందండి, దాన్ని కూడా ప్రెస్ చేసి కొన్ని పాయింట్స్ని అయితే నాకైతే యాడ్ చేయండి. అంతే కదా. ఖచ్చితంగా చూసిన తర్వాత కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.